హలో అందరికి. రీసెంట్ గా కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఒక ఘోరమైన ఘటన. వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఆయన చూడాలన్న ఆరాటం తపనతో కొన్ని లక్షల మంది జనాలు పోట్లెత్తుకుంటూ వెళ్లారు ఆడికి. ఆ తొక్కిసలాటలో కొన్ని వందల మంది చచ్చిపోయారు, అక్కడికక్కడే చచ్చిపోయారు. ఒక పవిత్రమైన దేవాలయంలో భగవంతుని చూడటం కోసం వెళ్తున్నారా, భగవంతుడి దగ్గరికి డైరెక్ట్ టికెట్ తీసుకోవడం కోసం వెళ్తున్నారా? భక్తులు ఒకసారి ఆలోచించాలి. భగవంతుని చూడటానికి వెళ్లేటప్పుడు అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఏంటి అనేది గమనించుకోవాలి. అండ్ ఇది పక్కన పెడితే యాజమాన్యం ఏం చేస్తుంది? ఇప్పుడు ఎంత మంది చచ్చిపోయారు. ఒక తల్లికి ఒక బిడ్డ దూరం అయిపోయింది, చిన్న పిల్ల చచ్చిపోయింది. ఒక బిడ్డకి ఒక తల్లి దూరమైంది, ఒక ముసలావిడ చచ్చిపోయింది. ఎంతో మంది చచ్చిపోయారు. ఇలా యాజమాన్యం ఏం చేస్తుంది? జనాలు వస్తారని తెలిసినప్పుడు భద్రత ఖచ్చితంగా పాటించాలి. తిరుపతిలో ఎంత బాగా ఎక్కడికక్కడికి ఏర్పాట్లు చేసి పెట్టారు. వెంకటేశ్వర స్వామి దేవాలయమేగా అది కూడా. మరి ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది? టీడీపీ చైర్మన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కమిటీ వాళ్ళందరూ ఎటుపోయారు? ఇంత ఘోరం జరుగుతుంది. ఒక పక్క నెట్టుకుంటూ తోసుకుంటూ పడిపోతున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ చస్తనే ఉన్నారు. అయినా తొక్కిసలాట మాత్రం ఆగల. నెట్టుకుంటూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఆపేయండి, మూసేయండి, భగవంతుడిని మూసేయండి తలుపులు. తప్పు లేదు. చచ్చిపోవాలని అయితే భగవంతుడు కోరుకోడు కదా. ఒకసారి ఆలోచించాలి, మనుషులు కూడా ఆలోచించాలి. దేవుడి దగ్గరికి వెళ్లేటప్పుడు అక్కడ ఎట్లుంది పరిస్థితి అని జనాలు అనుకోవాలి, భక్తులు అనుకోవాలి. భక్తులు వస్తున్నారు అని తెలిసినప్పుడు యాజమాన్యం కూడా, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చూసుకోవాలి. ప్రతి ఒక్కటి అన్ని సౌకర్యాలు కల్పిస్తేనే పూజలకి అనుమతి ఇవ్వండి. ఇళ్లలో పూజ చేసుకోవట్లేదా? ఎక్కడికో వెళ్లి చచ్చిపోవాల్సిన పనేంటి?